హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన బండి మెయింటెనెన్స్ గురించి ప్లస్ మన డ్రైవర్ల దగ్గర ఈ స్పేర్ పార్ట్ల షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారో వాటి గురించి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే మాట్లాడుకొచ్చండి. మరి దానికి మీరు ఒకే ఒక పని చేయాలి, వీడియో అక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా చూడండి. నేను చెప్పేదంతా కూడా ఫస్ట్ మన బండి అంటే 70,000 తిరిగిందండి. సో ఆయిల్ మార్పించడానికి అని చెప్పేసి నేను మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. మన బండి ఏంటంటే 70,000 తిరిగింది కాబట్టి గేర్ ఆయిల్ కూడా మార్చి 30,000 అయిపోయింది. హౌసింగ్ ఆయిల్ అయితే ఇప్పుడు దాకా అసలు మార్చలేదు. ఇంజిన్ ఆయిల్ అయితే 13,000 వరకు 13,000 అయిపోయింది, మార్చలేదండి. ఇప్పుడు మొత్తం 3 కూడా మార్పించేద్దాం అని చెప్పేసి చెప్పాను మెకానిక్కి అయితే. సరే అయితే ఆయిల్స్ అన్ని డౌన్ చేసామన్నాను, డౌన్ చేశారు అన్న. మన దగ్గర ఆయిల్స్ అయితే ఉన్నాయి. ఒక ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ అయితే లేదు మన దగ్గర, కొంచెం బయటనైతే తీసుకోండి, మనం బండి వేస్తామని చెప్పేసి అయితే అన్నారు. మనం ఎక్కువ చెరువు గట్లకి వెళ్ళడం వల్ల ఏంటంటే కింద సెంటర్ తగిలేస్తూ ఉంటుంది కదండి, దాని గురించి ఎక్కడో ఒక రాయి తగిలినట్టుంది. మొత్తం ఎల్లంకి ఉంటుంది అక్కడ నట్టు ఒకటి, అది మొత్తం పూడిపోయింది. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి ఇంకా నట్టు నరికేసి మళ్ళీ కొత్తది అయితే వేయాలన్నారు. బాగుందండి, పోయింది బాడి కింద వచ్చేసింది. ఇదే పూడిపోవడం వల్ల కొట్టాల్సి వచ్చింది. సరే అయితే ఇక్కడ నుంచి ఒక భీమవరంలో ఒక ప్రముఖ షాపు, మనకి ఏ పార్ట్ కావాలన్నా ఫస్ట్ పేరు అయితే అదే గుర్తొస్తుంది. వాళ్ళు ఏ విధంగా చీట్ చేస్తున్నారో చూడండి. ఫస్ట్ నేనైతే వెళ్ళి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అన్నాను. ఓకే, ఓ బాక్స్ లాంటివి తీసుకొచ్చారు, దానికి రేట్ చింపేసి ఉన్నది. తీసేసుకున్నా, 280 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా ఎదరికి వెళ్ళిపోయాను, నాకు డౌట్ వచ్చింది, ఇదేంటిది పెట్టి ఎలా ఉంది, అసలు ఒరిజినల్ పార్ట్ కూడా కాదు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ పెట్టి కాదు, దీనికి రేట్ ఉంటుంది కదా, ఆ పెట్టే ఉండి ఒకసారి అన్నాను. అయితే అని చెప్పేసి వెళ్ళి ఇందాక మన దగ్గర 280 రూపాయలు తీసుకున్నారు కదా, ఇప్పుడు 250 తీసుకున్నారు. మళ్ళీ వేరే పెట్టి తెచ్చి ఇచ్చారు. అడిగితే ఏమన్నారంటే ఇందాకటిది అయిపోయింది, అది ఒకటే ఉన్నది అని చెప్పేసి అన్నారు తెలివిగా. ఏంటంటే మరి ఆ పార్ట్ కనుక వేరే పెట్టిది అదే రకంగా ఇచ్చేసారనుకో, మనకి మన దగ్గర 280 తీసుకున్నారా, 180 150 ఉందనుకో దొరికేస్తారు కదా. సో నేను ఇది ఒకటే కాదు కానీ, ఇప్పుడు వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒకటే కాదు కానీ ఇలాంటివి నేను 2-3 అబ్జర్వ్ చేశాను అదే చోట. మన బ్రేక్ ప్యాడ్లు అడిగాం ఇంకో అట్లా తీసేసి ఇస్తారు, పైన రేట్లు ఏం తెలియకుండా ఒరిజినల్ అంటారు. 900 1000 రూపాయలు తీసుకుంటారు. బేరింగ్లు అడిగాం ఇంకో పైన పెట్టి తీసేస్తారు, అది కూడా ఓన్లీ కవర్తో ఉంటుంది లేదంటే విడిగా ఉంటుంది. మొత్తం ప్రతిదీ అలాగే చేస్తారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఒక పార్ట్ ఉందనుకోండి, ఒక 100 రూపాయల పార్ట్ ఉందనుకోండి, దాని మీద ఎంఆర్పి 100 ఉందనుకోండి, తనకి మిగిలేది 30 రూపాయలు మిగులుతుంది. తప్పకుండా 30% లేనిదే ఏ బిజినెస్ కూడా జరగదు, 30% జరుగుతుంది. పోనీ మెకానికల్ కమిషన్లో ఇవన్నీ పోయినా కానీ వెళ్ళలేదన్నా అతనికి లాస్ ఏమి ఉండదు, అతను అనుకున్నదే అనుకున్నట్టు వచ్చేస్తాయి. కాకపోతే ఇలా ఏం చేస్తున్నారంటే డ్రైవర్ల దగ్గర ఎక్కడికో వెళ్తాము, రిపేర్లు వస్తాయి, అక్కడ ఏం చేయాలో తెలియదు, అలా అప్పటికే లాస్లో ఉంటారు బాబు, పెట్టుబడులు ఏంటి ఇవన్నీ అనుకునేటప్పటికి మన దగ్గరే ఇంకా దోద్దామని చూస్తారు. 1000 రూపాయలు కాస్త మళ్ళీ ఇంకో దానికి ఇంకో 100 రూపాయలు ఎంత వేసేస్తారు, జాతికి చింపుతారు, అవి చేస్తారు, ఈ చేస్తారు, 100 రూపాయలు ఎక్స్ట్రా వేస్తారు. కానీ ఎన్ని రోజులు నడుస్తుంది అలాగా చెప్పండి, దొంగతనంగా చేసుకొని ఆ డబ్బులు అసలు నిలబడతాయి అంటారా? నిజంగా దాని మీద 1000 రూపాయలు ఉందనుకోండి, నువ్వు తగ్గించకపోయినా పర్లేదు, 1000 రూపాయలే తీసుకోండి ఖచ్చితంగా. వ్యాపారం అంటే ఇంకా అలాగే ఉంటుంది, దొరికిన దగ్గర లాగాడు అనే టైప్లో మేము కూడా ఆలోచించి ఇచ్చేస్తాం. అంతేగాని పాటలేమో డమ్మీ పాటలు ఇచ్చేసి రేట్లేమో దారుణంగా తీసేసుకొని
అది అయితే కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మరి నా ఫీలింగ్ అయితేనే. సో ఈసారి నుంచి మన డ్రైవర్లు అందరూ ఏం చేస్తారంటే, మీరు ఎక్కడ పార్ట్లు తీసుకున్నా ఏం చేసినా కానీ దాని మీద ఉన్న రేటు పక్కా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ లేదు పెట్టలేదు, బాక్స్ ఇరిగిపోయింది అయ్యి అంటే లేదు, అది ఉంటే వేరేది ఉంటే ఇమ్మనండి. లేదు మీకు అప్పటికి పనికి అర్జెంటు, ఇంక ఇది లేకపోతే నా పని అవ్వదు అనుకుంటే ఇంకా తప్పదు, ఇంక తీసుకోండి. వాళ్ళ పాప నాళ్ళే పోతారు. లేదు ఇది ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు, లేదని మనం ఎక్కడైనా వేయించుకోవచ్చు, తర్వాత వేయించుకోవచ్చు అనుకుంటే కనుక పక్కా వాళ్ళ దగ్గర అయితే తీసుకోకండి. వాళ్ళ చేతను తప్పు వాళ్ళకి అర్థం అవ్వాలి. తర్వాత వాళ్ళు మారుతారు, మనం ఇలా చేస్తున్న వాళ్ళు మన దగ్గర ఎవరో కొనట్లేదు అని చెప్పేసి. ఒక్కరు ఏదన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఒక్కరితోనే మార్పు అనేది మొదలవుతుందండి. ఇప్పుడు ఈరోజు నేను మానేసాను, నేను ఇంకో నలుగురు చెప్తాను, రేపొద్దున వాళ్ళ నలుగురు మానేస్తారు, తర్వాత వాళ్ళ నలుగురు ఇంకో నలుగురు చెప్తే అలా మానేసేటప్పటికి అప్పుడు ఆడికి అర్థమవుతుంది మనం చేతన తప్పు ఏంటి, దీనివల్ల అయితే ఇలా చేస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. మీకు అనిపించచ్చు ఏంట్రా బాబు 30 రూపాయలకి ఎంత ఇష్యూ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. ఆ 30 ఎంతమంది దగ్గర తీసుకున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, అది ఆలోచించాలి కదా. ఏ తప్పన్నా చిన్న స్టార్టింగ్ తక్కువ అమౌంట్ నుంచి వెళ్తుంది, అది చివరికి వెళ్ళికోవాలనే పెద్ద అమౌంట్ అవుతుంది. మరి మొత్తానికి మన బండి అయితే ఆయిల్ అన్ని చేపించేసామండి. మనకి బ్రేక్ ప్యాడ్లు కూడా కొంచెం వీక్గా ఉన్నాయి కదని చెప్పేసి ఓపెన్ చేయించామండి. తిరిగిందండి 73. అవి ఏంటంటే కొంచెం బాగానే ఉన్నాయి, సగం పైన అరిగినాయి కానీ కొంచెం పర్లేదు, ఒక సర్వీస్ వర్క్ అన్నా నెట్టుతుంది. సో ఈలోగా మనం ఏం చేద్దామంటే అన్నాలకి కొంచెం ఏమనుకోకుండా బిగించండి. మళ్ళీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళానుకో నాకు మళ్ళీ అదే డమ్మబుస్ పార్ట్స్ ఇస్తారు, మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అది అంత ముందు కూడా వాళ్ళ దగ్గర తీసుకుని వేయించాను, ఏం బ్రేక్లు కూడా సరిగ్గా ఆగుతలేదు, ప్లస్ సౌండ్లు వచ్చేస్తున్నాయి. వద్దులన్నీ కొంచెం బిగించండి అంటే బిగించారు. మనం ఏం చేసామంటే ఇంకా నెక్స్ట్ టైం ఈలోగా షోరూమ్ దగ్గర కానీ ఎక్కడైనా జెన్యున్ పార్ట్స్ అమ్మే చోట తీసుకొని అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళాం నెక్స్ట్ సర్వీస్కి. మనకు ఒకసారి మెయింటెనెన్స్ ఎక్కువ అవ్వదు, పెట్టుబడి ఎట్టినట్టు తెలియదండి, తక్కువతో అలా వెళ్తూ ఉంటుంది కదా. సో నెక్స్ట్ టైం మనకు ఆయిల్ బ్రేక్ ప్యాడ్లు మార్పించుకున్నామని చెప్పేసి చేయించుకొని అయితే వచ్చామండి. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే భీమవరం వచ్చి ఏమైనా బండి ట్రబుల్ వచ్చినా, లేదా మీ ఆయిల్ ఏమైనా చేంజ్ చేయించుకోవాలన్నా, ఏదో కంప్లైంట్ మెయిన్ అయితే ఇలా దోస్తీ చేస్తారో ఇంకా తప్పితే మంద కూడా ఒకసారి ఒకవేళ కనుక్కోండి, దాని ఏమైంది కానీ విజిటింగ్ కార్డు కూడా పెడతాను వాళ్ళే. సో వాళ్ళు చేసి అన్న మా బండి ఇలా ట్రబుల్ వచ్చింది, చేస్తారా లేదా ఏంటి ఎంత అవుతుంది అని కనుక్కోండి. ఒకవేళ పని అయితే మీకు పక్కా నచ్చుద్ది. పార్ట్స్ అంటారా మీకు వాళ్ళు చెప్తారు, ఒకవేళ అది మీకు నచ్చలేదనుకో మీకు నచ్చిన చోట తీసి తెచ్చుకోండి. కావాలంటే బండి అయితే ఇస్తారో తెచ్చుకోండి, వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళ పని అయితే కరెక్ట్గా ఉంటుంది. సో నేనైతే చేయించుకున్నా. నెక్స్ట్ మీరు కూడా ఒకవేళ చేయించుకుంటే కనుక ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం కామెంట్ అయితే పెట్టండి, మన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదండి. మరి ఈ మెయింటెనెన్స్కి వచ్చేసి మనకి ఎంత అయిందంటే ఖర్చు, ఈరోజు మన వాడు రక్తం మార్చినందుకు మనకు 3000 అయితే అయింది. మొత్తం లేబర్ తోటి 3250 రూపాయలు అయిందండి. లేబర్ తోటి మొత్తం అన్నీ కలిపి ఆయిల్, హౌసింగ్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ప్లస్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అన్నీ కలిపండి. మరి ఇప్పుడు మార్చిన తర్వాత మొత్తం బండి అంతా కూడా చాలా ఫ్రీగా పరిగెడుతుందండి. ఇప్పుడు మనోడు జాయింట్లు మొత్తం వదిలేసినాయి, ఇంకా పొట్లు వదిలేసి రానే అన్నాడు అంతే. ఇంకా తెగ పరిగెడేస్తుంది బండి అయితే. ఇప్పుడే మనం కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు కరెక్ట్గా టైం టు టైం అన్నీ ఆయిల్ చేంజ్ చేయించుకుంటూ ఉంటే పెద్ద పనులు అయితే పెట్టకుండా ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఆ రజంలో అవన్నీ ఉంటాయి కదండి ఆయిల్లోని, అవన్నీ మళ్ళీ బేరింగ్లో అట్లకి వెళ్ళి మొత్తం కొట్టుబడి. సో అలా అవ్వకుండా ఉండాలంటే మంచిగా మనం ఎప్పటికప్పుడు సర్వీసింగ్ అయితే చేయించుకుంటూ ఉండాలి. సర్వీసింగ్ అంతా వాటర్ సర్వీసింగ్ కాదండి, ఇది ఆయిల్ సర్వీస్ అండి. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కొంచెం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్తున్నాం కానీ చాలాసార్లు చేసుకుంటుంది. ఎలాగైనా ఇంక మీ ఇష్టమండి, ఇంక చేసుకుంటే చేసుకోండి, లేదా లేదండి, ఇంక ఇబ్బంది ఏమి లేదు.